చదువుకోవడం ఉద్యోగాలు చేయడం అనేది ఈజీ అవుతుందా, టఫ్ అవుతుందా? అంటే రెండింటిని వేరు చేద్దాం. H1B వీసా అనేది ఉద్యోగం, ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళటం అనేది సపరేట్ చేద్దాం. ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళటానికి ప్రొఫెసర్ గారు చెప్పినట్లు అది నేను ప్రాబ్లం అవ్వదు అనుకుంటున్నాను. ఎందుకంటే అది జస్ట్ కమర్షియల్లీ వయబుల్. స్టూడెంట్స్ వెళ్తేనే అక్కడ వాళ్ళకి కమర్షియల్లీ వయబుల్. ఆ యూనివర్సిటీస్ బాగా రన్ అవటానికి కానీ వీళ్ళు పే చేసే ఫీజులు కానీ వాళ్ళకి ఉపయోగం. దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అమెరికా. అమెరికన్ యూనివర్సిటీస్ కి అమెరికాకు ఉపయోగం కాబట్టి ట్రంప్ దాన్ని ఎట్టి పరిస్థితిలో ఆపడు. ట్రంప్ కు బేసిక్ గా చాలాసార్లు చెప్పుకున్నాడు గతంలో కూడా, ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవాలి ఈ ప్రపంచంలో, నా సంగతి నా అమెరికా సంగతి నేను చూసుకుంటాను, మీ సంగతి మీరు చూసుకోండి అని ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చెప్పాడు. కాబట్టి కమర్షియల్ గా దానికి తనకు లాభం, తన దేశానికి ఉపయోగమైనటువంటి ఈ స్టూడెంట్ వీసాస్ ని మాత్రం ట్రంప్ ఆపడు. కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ పోవటం తగ్గిపోతుంది నెమ్మదిగా, వేరే దేశాలకు పోతున్నారు. అదర్ కంట్రీస్ ఆప్షన్ ఇప్పుడు కెనడా, ఆస్ట్రేలియా ఇలా చూస్ చేసుకోవచ్చేమో. వీళ్ళు ఇక్కడి నుంచి వేరే దేశాలకు పోతున్నారు, ఎందుకంటే ఆస్ట్రేలియా, కెనడా ఇటు పోతున్నారు. అమెరికా పోవటం తగ్గుతుంది స్టూడెంట్స్ గా కొంత. అది అందుకనే ఏంటంటే స్టూడెంట్ గా పోయేది వేరు, జాబ్ అంటే మళ్ళీ అక్కడ వాళ్ళకి పోటీ. స్టూడెంట్ గా అమెరికాకి లాభం, మనం పోతే మనం ఫీజులు కడతాం కాబట్టి అది కమర్షియల్ గా వైబుల్. అలా కాకుండా మనం జాబ్ కి పోతే వాళ్ళకి పోటీ, వాళ్ళకి ఇబ్బంది అక్కడ అమెరికన్ పీపుల్ అనేది. దీని మీద రెండింటిని రెండు రకాలుగా చూస్తారు, రెండింటిని కలిపి చూడకూడదు. కాబట్టి స్టూడెంట్ గా పోగలిగిన జాబ్ రావటం కష్టమయ్యేటట్లు టైటిల్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇందా చక్రవర్తి గారు చెప్పిన దానిలో నా దగ్గర ఉన్న ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ డేటా నవంబర్ 7th అంటే 1 month 1.5 months అయింది. దాని డేటా ఏంటంటే ట్రంప్ హయాంలో, ట్రంప్ ఉండగా 2016-20 కాలంలో వీసా డెనియల్ రేట్, వీసాలు తిరస్కరించిన రేట్, H1B వీసాలు తిరస్కరించిన రేట్ 18% ఉంది. 18% రిజెక్ట్ అయింది. అదే బిడెన్ వచ్చిన తర్వాత 3.2% రిజెక్ట్ అయింది ఇప్పటిదాకా యావరేజ్ లో. అంటే ట్రంప్ హయాంలో వీసా రిజెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ట్రంప్ హయాం కూడా బిడెన్ హయాం లాగా, ఒబామా హయాం లాగా లేదు. ఆ హయాంలో చాలా ఎక్కువ H1B వీసాస్ రిజెక్ట్ అయినాయి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నవంబర్ 7th డేటా. అలాగే ట్రంప్ ఉండగా H4 వీసాలు వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడదు అనేది, H4 వీసాల మీద ఉన్న వాళ్ళని వర్క్ చేయడానికి పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పి అప్పుడు టైటన్ చేయడానికి ట్రై చేశాడు. అంటే H1B వీసా హోల్డర్స్ తో పాటు భార్యలు లేకపోతే భర్త వెళ్లే వాళ్ళకి అక్కడ జాబ్స్ రాకుండా చేయడానికి ట్రై చేశాడు, టైటన్ చేయడానికి. ఇది ఒకటి. కాబట్టి ఏంటంటే ట్రంప్ హయాం అంత సాఫీగా ఉండకపోవచ్చు, కానీ ఏంటంటే ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అంతర్యుద్ధం అని చెప్పినటువంటి ఎలన్ మస్క్, ఎవరైతే రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో కీలకమైన కేబినెట్ టీమ్ లో తీసుకున్నారు కదా ఆయన్ని, వివేక్ రామస్వామి. అదే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ, ఆయన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అని పెట్టి దానిలో ఆయన ఒక రకంగా ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రచారం ఏంటంటే అమెరికాలో ట్రంప్ కాదు ప్రెసిడెంట్, ఎలన్ మస్కే డిసైడ్ చేస్తున్నాడు అన్ని అంత వస్తే ఈ మధ్య ట్రంప్ స్వయంగా చెప్పుకోవాల్సి వచ్చిన మీటింగ్ లో, ఐఎమ్ ద ప్రెసిడెంట్, ఐఎమ్ ఇన్ఛార్జ్ అని, నేనే ఇన్ఛార్జ్ గా ఉన్నాను, నేనే ప్రెసిడెంట్ అని చెప్పుకోవాలి. అంటే ఆల్రెడీ క్లాష్ ఆఫ్ ఈగోస్ బిగిన్ అవుతుంది దానిలో. సరే ఇప్పుడు కొత్తగా H1B వీసాల విషయం యాడ్ అయింది కాబట్టి ఎలన్ మస్క్ తక్కువడు కాదు, ట్రంప్ తక్కువడు కాదు. ఇద్దరు వ్యాపారస్తులు, ఇద్దరు ఎవరికి ఉన్నా ఈగో లేకపోతే ఎవరికి ఉన్నా నేను మేధావిని అనేది ఎలన్ మస్క్ ఉండొచ్చు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎప్పుడు ఆ పవర్. ఇప్పుడు మీ ముగ్గురు మాట్లాడిన దాంట్లో ఒక కామన్ పాయింట్ వ్యాపారము, ఎకానమీ, అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ఇతర కంట్రీస్ నుంచి వచ్చి అక్కడ ఎకానమీని సపోర్ట్ చేస్తున్నారు చూసుకుంటున్నప్పుడు, ఈ 2016లో ట్రంప్ గారు ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఇండియా మీద కానీ చైనా మీద కానీ అంత శ్రద్ధ పెట్టలేదు. అప్పుడు నిషేధిత కంట్రీస్లో ఇవి లేవు. ఈసారి 2 కంట్రీస్ యాడ్ అవ్వచ్చు, స్కిల్ బేస్డ్గా ఉంటాయి కాబట్టి ఈ కంట్రీస్ అని అంటున్నప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్స్ ట్రంప్కి అనుకూలంగా ఉంటారా? అది ఎప్పుడు ఉండదండి, ఎందుకంటే నీరు పళ్ళం ఎరుగు అన్నట్లు క్యాపిటలిజానికి లేబర్ సప్లై అనేది చాలా అవసరం. అదే ఆ లేబర్ సప్లై కోసమే చీప్ లేబర్ ని వెతుకుంటా చైనా పోయినా ఫ్యాక్టరీల్లో ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి ఇండియా వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినా చీప్ లేబర్ కోసం వచ్చారు. కాబట్టి వాళ్ళు ప్రాఫిటబిలిటీ చూసుకుంటారు. ఇండియన్స్ వెళ్ళేటట్లయితే తక్కువ జీతాలకు పనిచేయచ్చు అనేది. అందుకనే H1B వీసాల పద్ధతిని దీని నుంచి ఏది మన లాటరీ నుంచి శాలరీస్ ఎక్కువ ఉండే ఉద్యోగాలు మాత్రమే H1B వీసా ఇవ్వాలని చెప్పి ట్రంప్ పెట్టడం కారణం ఏంటంటే ప్రతిపాదన H1B వీసాలు చిన్న చిన్న జీతాలతో ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి పెద్ద జీతాలు ఉద్యోగాలుగా ఉన్న వాటిని కొట్టేస్తున్నారు వీళ్ళు అనేది. కాబట్టి ప్రధానంగా ఈ రోజు ఏంటంటే ఏదేమైనా కానీ మామూలు ఏంటంటే నీరు పళ్ళం వెరుగు అన్నట్లు పెట్టుబడిదారీ వ్యవస్థకి లాభాలు తప్పితే ఇంకోటి ఆలోచన ఉంటే ఆస్కారమే లేదు. కాబట్టి అంటే 2016లో ట్రంప్ తన ఫస్ట్ 1.0 వర్షన్ లో ఆయన అప్పుడు తీసుకున్న పాలసీల విషయంలో ఏమైందంటే చాలా మంది అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ లో, మ్యాన్షన్స్ లో కూడా యూనివర్సిటీస్ పెట్టి ఫేక్ రన్ చేశారు.
అప్పుడు మెజారిటీ ఇవన్నీ జరిగినప్పుడు బయటపడితే ఈ యూనివర్సిటీస్ విషయాలన్నిట్లో ఇబ్బంది